హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్లోకి వచ్చాము. మేము తోటకూర వేసాము, అది బాగా పెరిగిందండి. చూడండి, ఇదిగో మా తోటకూర. మేము ఏమి ఎరువులు అవేం వేయలేదండి, జస్ట్ వాటర్తో, నేను కెమికల్స్ కూడా వాడలేదు. ఈరోజు కోద్దామని చెప్పి హార్వెస్ట్ చేద్దామని వచ్చాము. ఇదిగోండి చూడండి, చూడండి చాలా బాగా పెరిగిందండి. మళ్ళీ ఇది ఇలా కట్ చేస్తే మళ్ళీ చిగురు పెట్టే ఛాన్సెస్ ఉంటుంది, అందుకని చెప్పేసి కింద నుంచి మేము కొయ్యలేదు, జస్ట్ ఇలా తీసేస్తున్నాను ఇక్కడ నుంచి. ఇంకా స్మాల్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం చిన్న చిన్నవి ఎదిగితే మళ్ళీ ఇంతే సైజ్ తోటకూర వస్తుందని తీయలేదన్నమాట మొత్తం. మనం పెంచుకున్న తోటకూర అంటే మనకి కొంచెం ఎలా అయినా కానీ బాగుంటుంది కదండి. బయటన కెమికల్స్ వేసేసి స్ప్రే చేసేసి ఆకులు ఇప్పుడు పప్పులో వేసిన అది కొంచెం కెమికల్ స్మెల్లే వస్తుంది. అందుకే ఒకసారి చూద్దామని గింజలు వేసాము మేము మా బాబు కలిసి. సో బాగా పెరిగింది. అయితే స్టార్ ఫ్రూట్ మొక్క మధ్యలో ఉందండి. అక్కడక్కడ మామూలుగా ఇలా గింజలు చల్లేసాను, గ్యాప్ ఉంటే ఆ గింజల్లోనే ఇలా వచ్చేసాయి. బట్ మధ్యలో ఉన్న సెంటర్ మొక్కకి ఏం ఉండదు, ఇది ఆకుకూరల వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కొంచెం అయితే అలాగా పులుగులు పట్టినట్టు అయ్యింది, కానీ వాటికి ఏం అవ్వదు. చూడండి, ఇలా కోసుకున్నారనుకోండి, ఇక్కడ ఇలా చూడండి, ఇలా కోసుకుంటే మళ్ళీ మనకి చిన్న చిగురు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సెకండ్ టైం హార్వెస్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇట్లకి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. హార్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా ఉంది కొయ్యాలి. సో కోస్తాను. సెకండ్ టైం కూడా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాము. మా యొక్క ఛానల్లో మా యొక్క ఇది బాగా నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.